పుష్ప మూవీ చూద్దామని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్కి వస్తారు ఎంజాయ్ చేద్దామని. బట్ అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. అల్లు అర్జున్ ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే, యాక్సిడెంట్ అంటే ఒక బస్సో కారు రోడ్డు మీద పడ్డం కాదు సార్, ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడ్డం అని చెప్తాడు. యాక్సిడెంట్ అంటే బైక్ కారు రోడ్డు మీద పడటం కాదు పరం, ఒక కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోవటం. నిన్న సంధ్యా థియేటర్ దగ్గర చనిపోయింది రేవతి గారే అయి ఉండొచ్చు, కానీ దీనివల్ల ఒక కుటుంబం రోడ్డు మీద పడింది. కారణం ఏమై ఉంటుంది? మిస్టేక్ ఒక సింగిల్ పర్సన్దా లేదంటే సొసైటీ ఇదా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగిందో తెలుసుకుందాం. భాస్కర్ గారు, రేవతి గారు, శ్రీతేజ, సాన్విక. భాస్కర్ గారికి ఎవరిని నిందించాలో కూడా అర్థం కావట్లేదు. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి. ఇప్పుడు కానీ పుష్పనే అంటాడు వాడే, అంటే 3-4 months నుంచి వెయిట్ చేస్తుండు. దీనికి కారణం ఎవరై ఉంటారు? సినిమా వల్ల, లేదా ప్రొడ్యూసరా, లేదా హీరోనా, లేకపోతే సినిమా పిఆరా, లేదా గవర్నమెంటా? ఎవరై ఉంటారు అసలుకి? పుష్ప 2 మూవీ రిలీజ్కి ముందే పేడ్ ప్రీమియమ్స్ వేశారు. పుష్ప 2 టీం వాళ్ళు గవర్నమెంట్ నుంచి జిఎస్ తీసుకున్నారు ఫర్ ద పేడ్ ప్రీమియమ్స్. పుష్ప మూవీ టీంకి ఏ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే వాళ్ళు జియో తీసుకున్నారు కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ ద మూవీ టీం. భాస్కర్ గారు, రేవతి గారు వీళ్ళు దిల్షుక్ నగర్లో ఉంటారు. వీళ్ళ అబ్బాయి తేజ్ ఎవరైతే ఉన్నారో, ఈ అబ్బాయికి అల్లు అర్జున్ అంటే విపరీతమైన ప్రేమ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్ కూడా. వీళ్ళ అబ్బాయికి 8 years ఉంటాయి. కాలనీలో అందరూ ఇతన్ని పుష్ప అని పిలుస్తారు. 3 months నుంచి పుష్ప మూవీ కోసం ఎదురు చూస్తున్నాడు ఈ తేజ. వాళ్ళ నాన్నని ఎలాగోలా మూవీకి తీసుకెళ్లేలా ఒప్పిస్తాడు తేజ. నా ఫ్రెండ్ అడిగి నేను టికెట్స్ తీసుకొస్తా అని చెప్తాడు భాస్కర్ గారు. సంధ్యా థియేటర్లో మూవీ చూడడం వీళ్ళ కొత్త ఏం కాదు. భాస్కర్ గారు, మీరు డైరెక్ట్గా థియేటర్కి వచ్చేయండి, నేను ఆఫీస్ నుంచి అక్కడికి వస్తా అని చెప్తాడు. మనం అక్కడ కలుసుకుందామని భాస్కర్ గారు చెప్తారు. మూవీకి చూద్దామని వచ్చిన వారి సంఖ్య కంటే అక్కడ అల్లు అర్జున్ని చూద్దామన్న సంఖ్య చాలా పెద్దది. ఈ టైంలో మదర్ అండ్ సన్ ఒక దగ్గర ఉంటారు అండ్ భాస్కర్ అండ్ సాన్విక ఒక దగ్గర ఉంటారు. మనకు తెలుసు స్టాంపెడ్లో ఏం జరిగిందో. దెన్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రేవతీస్ డెత్ అండ్ దేర్ ఫ్యామిలీ? థియేటర్ ఓనర్ నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరిగింది. ఎందుకంటే 1100-1200 మూవీ టికెట్ మనం పెట్టి కొన్నప్పుడు దే షుడ్ టేక్ కేర్ అబౌట్ అవర్ సెక్యూరిటీ. అంటే మనం మనీ పెట్టంగానే కాదు, వాళ్ళు మన సెక్యూరిటీ కూడా చూసుకునేంత క్యాపబిలిటీస్ థియేటర్ ఓనర్స్కి ఉండాలి. అప్పుడే వాళ్ళు పేడ్ ప్రీమియమ్స్ వేయాలి. థియేటర్ ఓనర్ షుడ్ ఇంటిమేట్ అండ్ కంట్రోల్ ద క్రౌడ్ బై పోలీసెస్. ఇప్పుడు పోయిన ప్రాణం అయితే మనం తీసుకురాలేం, బట్ భాస్కర్ గారికి మాత్రం న్యాయం జరగాలి. బికాస్ ఆయన ఏం మాట్లాడలేకపోతున్నాడు ఆ సిచ్యువేషన్లో. వీ షుడ్ రైజ్ అవర్ వాయిస్ టు దట్ ఫ్యామిలీ అండ్ సపోర్ట్ దట్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ.